హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ మల్లికా టేల్స్. ఈరోజు మిల్ మేకర్ పకోడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే మిల్ మేకర్ని ఇలా బౌల్లోకి తీసుకోవాలి. అండ్ ఈ బౌల్లో వచ్చేసి హాట్ వాటర్ని ఈ మిల్ మేకర్ అంతా మునిగేంత వరకు వేసుకోవాలన్నమాట. ఈ హాట్ వాటర్లో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకొని ఇవంతా కొంచెం మునిగేలా ఒకసారి అయితే స్పూన్తో నేను కలుపుకున్నాను, ఎందుకంటే హాట్ వాటర్ కదా. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 3 to 5 minutes అయితే పక్కన పెట్టుకోవాలి. ఆఫ్టర్ 5 minutes తర్వాత నేనైతే వాటర్ నుండి ఇలా సెపరేట్ చేసేసి ఒక బౌల్లోకి తీసుకున్నాను. నేనైతే కొంచెం చిన్నగా ఉన్న బౌల్ తీసుకున్నాను. సో మీరు ఆ మిస్టేక్ చేయకుండా ముందుగానే పెద్దగా కొంచెం కలుపుకోవడానికి వీలుగా ఉండే బౌల్ తీసుకోండి. ఈ మిల్ మేకర్ని బౌల్లో వేసుకుని ఇప్పుడు మనం ఇంగ్రీడియంట్స్ అయితే ఇందులో వేసుకోవాలన్నమాట. రుచికి సరిపడా అయితే సాల్ట్ అయితే వేసుకున్నాను. అండ్ 1 స్పూన్ వచ్చి కారం, 2 స్పూన్స్ అయితే మైదా తీసుకున్నాను నేను. అండ్ 2 స్పూన్స్ అయితే శనగపిండి, 1 స్పూన్ వచ్చేసి మసాలా పౌడర్ తీసుకున్నాను. అండ్ 2 స్పూన్స్ అయితే నేను కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. ఇక్కడ ఇవన్నీ ఒకసారి ఆ మిల్ మేకర్కి పట్టేలా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఇక్కడ డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ అయితే తీసుకున్నాను అనమాట. ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్న మిల్ మేకర్ని 1 by 1 చేతి మీద పడకుండా ఆయిల్ జాగ్రత్తగా వేసుకోవాలి. ఇక్కడ మనం లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ అయితే ఫ్రై చేయాలి. మిల్ మేకర్ ఈజీగా మాడిపోతాయి. జాగ్రత్తగా 5 minutes అయితే ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ మిల్ మేకర్లో ఆనియన్ అండ్ లెమన్తో మనం తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఇంతవరకు వీడియోని చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.